హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నీరజా ఫుడ్స్. ఈరోజు మీకు చూపించబోయే రైస్ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన క్యారెట్ రైస్ని ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. దానికి ముందుగా 2 క్యారెట్లను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ క్యారెట్ ముక్కలను వేసి వాటిని రుబ్బుకోవడానికి వీలైనన్ని వాటర్ పోసి మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నెను తీసుకొని ఇక్కడ నేను ఈ క్యారెట్ రైస్ చేయడానికి 2 కప్పుల రైస్ని తీసుకున్నాను. దానిని బాగా 2-3 సార్లు బాగా కడిగి 2 కప్పుల రైస్కి 4 కప్పుల వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ముందుగా మనము రుబ్బి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని ఈ వాటర్లో వేసి బియ్యానికి మరియు వాటర్లో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత దానిలో రుచికి తగినంత ఉప్పును అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని స్టవ్ వెలిగించి 5-10 నిమిషాల వరకు బాగా ఉడికేటట్టు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ రైస్ని మనము రోజు అన్నం ఏ విధంగా వండుకుంటామో ఆ విధంగా వండుకుంటే సరిపోతుంది. మెత్తగా కావాలనుకున్న వాళ్ళు మెత్తగా, పొడిగా కావాలనుకున్న వాళ్ళు పొడిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వండుకుంటే సరిపోతుంది. ఈ రైస్ని క్యారెట్ పేస్ట్తో కాకుండా క్యారెట్ తురుముకొని కూడా చేసుకోవచ్చును. ఈ క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్యారెట్ రైస్ని మనం అన్ని కూరలతో కలుపుకొని కూడా తినవచ్చును. ఈ విధంగా రోజు మనము అన్నము వండుకునే దాంట్లో క్యారెట్ని యాడ్ చేసి వండుకుంటే ఎంతో హెల్దీ. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హెల్దీ క్యారెట్ రైస్ రెడీ. ఇలా ఒక్కసారి చేసుకొని తినండి. మళ్ళీ చేసుకొని తినాలనిపించే విధంగా ఈ రైస్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.